అత్తగారి కథలకు స్వాగతం. అత్తగారు కూర్మావతారం. రచన భానుమతి రామకృష్ణ గారు. అప్పుడే వచ్చిన పోస్టు ఒక్కొక్క కవరు చించి చూస్తున్న నన్ను మా అత్తగారు అడిగారు, నాగపూర్ నుంచి వెంకటేశం గారి ఉత్తరం ఏమైనా వచ్చిందటే? పరీక్షలు అవుతూనే వస్తానన్నాడు. రమ్మని మనం రాసి కూడా 4 రోజులయ్యింది. ఆ పిఠాపురపు వాళ్ళు పిల్లను చూడ్డానికి రమ్మని నిన్న కూడా ఉత్తరం రాసినట్లున్నారు. పరీక్షలు అయ్యాక కూడా వాడికి అక్కడేం పనంట అంటూ నన్ను నిలదీశారు. వెంకటేశం మా అత్తగారి అక్క మనవడు. కానీ చిన్నప్పుడే తండ్రి పోయినందువల్ల గుండె జబ్బుతోనూ బ్లడ్ ప్రెషర్తోనూ బాధపడే తల్లితో సహా పల్లె విడిచి చదువు కోసం పట్నం వచ్చి మా ఇంట్లోనే ఉంటూ మా అత్తగారికి అభిమాన పాత్రుడయ్యాడు. ఎంఏ చదవడానికి పట్నంలో సీటు దొరక్క నాగపూర్ వెళ్ళి ఫైనల్ ఇయర్ పరీక్షలు వ్రాసి వస్తున్నాడంటే అదంతా తన ప్రతిభే అని మురిసిపోయారు మా అత్తగారు. వెంకటేశం పెళ్ళి మా అత్తగారి ఆధ్వర్యంలోనే నడిపించాలని జబ్బుతో మంచంలో ఉండే వెంకటేశం తల్లి తీర్మానించింది. వెంకటేశానికి వచ్చిన సంబంధాలలో మా అత్తగారికి ఏది నచ్చితే అదే చేయాలని ఆమె సంకల్పం. వచ్చిన సంబంధాలన్నిటిలోనూ పిఠాపురపు వాళ్ళ పిల్ల సంబంధమే నచ్చింది మా అత్తగారికి. ఆ పిల్ల తల్లిదండ్రులు మా అత్తగారి పుట్టింటి వైపు వాళ్ళు. ఆ పిల్లను చూడటానికే వెంకటేశాన్ని పరీక్షలైన వెంటనే బయలుదేరి రమ్మని ఉత్తరం రాశారు. దానికి వెంకటేశం తనకు ఉద్యోగం దొరికిందాక వివాహ ప్రయత్నాలు చేయవద్దని జవాబు రాశాడు. అదంతా వీల్లేదు. ఉద్యోగం పాటికి ఉద్యోగం, పెళ్లి పాటికి పెళ్ళి. మా కాలంలో ఉద్యోగం కోసం మగవాళ్ళు పెళ్ళిళ్ళు మానేశారా? నాకిద్దరు పిల్లలు పుట్టాకనేగా మా వారికి ఉద్యోగం వచ్చింది. అది మా నాన్నగారి సిఫారసు మీదే దొరికింది. అట్టాగే రేపు నీకు పిల్లనిచ్చేవాడే ఉద్యోగం చూసి పెడతాడు. ఎవరి కోసం? నారు పోసిన వాడు నీరు పోయాడా ఏమిటి? పిచ్చి పిచ్చి వేషాలయ్యక పిల్లని చూడటానికి ఎప్పుడొచ్చేది ఉత్తరం రాయి. నీ రోగిష్టి తల్లికి ఉపచారం చేయటానికైనా నీవు వెంటనే పెళ్లి చేసుకోక తప్పదు అని గట్టిగా చివాట్లేస్తూ వెంకటేశానికి మా అత్తగారు ఉత్తరం రాసి కూడా 4 రోజులయ్యింది. ఆవిడ అడిగినట్లే పెళ్లి పత్రికల మధ్య వెంకటేశం రాసిన కవరు కనిపించింది. మాట్లాడకుండా కవరు ఆమె చేతికి ఇచ్చాను. నా చేతికి ఇస్తావేంటి? వాడు ఇంగ్లీష్లో రాసే ఉత్తరం నేనెట్టా చదివేది? నీవే చదివి ఏం రాశాడో చెప్పు చాలు అన్నారు. ఆ మాట అనిపించుకుని చదవడం మంచిదని నా తిప్పలు. ఎప్పుడూ ఇంగ్లీష్లో మా వారి పేరుతో వ్రాస్తుండే వెంకటేశం ఉత్తరం ఈసారి తెలుగు అక్షరాలతో వింతగా కనిపించింది. గంభారతి అమ్మమ్మ గారికి మళ్ళా అమ్మకు నమస్కారములు. పక్కున నవ్వారు మా అత్తగారు. ఓరి అప్రాచ్యుడా, గంభారతి అమ్మమ్మ ఏమిటి, మలా అమ్మ ఏమిట్రా? గంగా భాగీరథి సమానురాలు, మహాలక్ష్మి సమానురాలకు వచ్చిన తిప్పలా సమానురాలకు సంతకు పంపాడే. వీడి తెలుగు ఇంకా బాగుపడలేదన్నమాట. సరే ముందుకు చదువు అన్నారు. ఇచ్చట నా శరీరం బాగుంది, అచ్చట మీ శరీరాలు, మరశ్రీ మామగారి శరీరం బాగుండాలి. మళ్ళీ విరగబడి నవ్వారు మా అత్తగారు. మరశ్రీ మామగారేమిటి, ఈ శరీరాలేమిటి? ఆరోగ్యాన్ని అడవులు పట్టించాడే. నా పరీక్షలు అయిపోయాయి. ఈ వారంలో అక్కడకు వస్తాను. అమ్మమ్మ కూడా వస్తేనే పిల్ల చూపులకు వెళ్తాను. పక్కున నవ్వారు మళ్ళీ మా అత్తగారు. పిల్ల చూపులేమిటి, పెండ్లి చూపులు కదూ. పైగా నన్ను రమ్మంటాడేమిటి, ఇంకా ఏం రాశాడేమిటి అన్నారు. చిరంజీవి అత్తగారికి నమస్కారములు. అల్లుడిని అడిగానను. పిల్లను నేను పిల్ల సంప్రదించుకున్న తర్వాతనే పెళ్ళి. పిల్ల మనసు నాకు, నా మనసు పిల్లకు. ఇక చదవడం నా వల్ల కాలేదు. ఆమె చేతికి ఇచ్చేశాను. మా అత్తగారు మూతికి కొంగు అడ్డం ఉంచుకుని నవ్వారు కాసేపు. వెంకటేశం ఊరి నుంచి వస్తూనే తిథి, వారం, నక్షత్రం, తారాబలం, చంద్రబలం, రాహుబలం, వర్జం, గుళిక, యమగండం, యోగం అన్నీ స్వయంగా
పంచాంగంలో చూసి మరునాడే బాగుందని తీర్మానించారు మా అత్తగారు. తనొక్కడే వెళ్ళనన్నాడు వెంకటేశం. వెంకటేశం తల్లి కూడా మా అత్తగారిని కూడా వెళ్ళమని పట్టుబట్టింది. వీధి లేక మా అత్తగారే వెంకటేశంతో పెళ్లి చూపులకు వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు. బయలుదేరే ముందు శకునం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలేవు అంటూ నన్ను హెచ్చరించారు మా అత్తగారు. ఇంట్లో పనిచేసే విధవావిడ ఆ సమయానికి సరిగా ఎదురు రాకుండా చూడాల్సిన బాధ్యత నా మీద ఉంచారు. అంతేకాకుండా పక్కింటి పార్వతమ్మ గారిని నేను రమ్మన్నానని కబురు పెట్టవే, మేం బయలుదేరే సమయంలోనికి ఎదురొచ్చినట్టు ఉంటుంది, నేను వెళ్ళొస్తానని చెప్పినట్టు అవుతుంది, పండు లాంటి ముత్తైదు అన్నారు సరిగ్గా మా అత్తగారు. బయలుదేరే సమయానికి పార్వతమ్మ గారికి కబురు పెట్టాను. మా అత్తగారు అర్జెంటుగా రమ్మంటున్నారని. పార్వతమ్మ శకునం కోసం. మా అత్తగారు వెంకటేశాన్ని హడావిడి పెట్టి కారులో కూర్చోబెట్టారు. అందరికీ వెళ్ళొస్తానని చెప్పారు. పిల్లను చూసి అన్ని వివరాలు వెంటనే జాబు రాస్తానని చెప్పారు. కారు బయలుదేరి గేటు దాకా వెళ్ళింది. పార్వతమ్మ కోసం తొంగి చూశారు మా అత్తగారు. మంచి పట్టెనామాలతో చేతిలో కూరల సంచితో సహా మా వంట ఆచార్యులు ఎదురయ్యారు. ఆ సమయంలో మా అత్తగారి అవస్థ ఎలా ఉందో తెలియలేదు, కానీ కారు మాత్రం తక్షణం వెనక్కు తిప్పిస్తారనుకున్నాను. కానీ ఆచార్యుల వెనకనే పార్వతమ్మ గారు కూడా ఎదురయ్యారు. ఆచార్యులు పిల్లిలాగా మా అత్తగారి ఎదుట కనబడకుండా జారుకున్నాడు. కారు నిలిపి పార్వతమ్మతో వెళ్ళొస్తానని చెప్పి కాస్త ముందు రాకపోయావా అంటూ సణిగారు మా అత్తగారు. ఇంకా తను మరీ శకునం చూస్తూ ఉంటే వెంకటేశం బుద్ధి మారుతుందేమోనని స్టేషన్కు వెళ్ళారే కానీ లేకపోతే తక్షణం కారు దిగి కాళ్ళు కడుక్కొని ఆ రోజుకు ప్రయాణం మానేసేవారే. మా అత్తగారి ఉత్తరం కోసం ఎదురు చూశాం. 3వ రోజు వచ్చింది మా అత్తగారి స్వహస్తాలతో రాసిన ఉత్తరం. చిరంజీవి సౌభాగ్యవతి కుమార్తెను, చిరంజీవి సౌభాగ్యవతి కోడల్ని ఆశీర్వదించి ఉత్తరం. మన వాళ్ళింట్లోనే దిగాం. నన్ను చూసి వాళ్ళందరికీ ప్రాణాలు లేచొచ్చాయి. నిన్ననే పిల్లను చూసి వచ్చాం. పిల్లవాళ్ళ ఇల్లు కాస్త ఫ్యాషన్గానే ఉంది. బయట నుంచి తీరా లోపలికెళ్ళి చూస్తే ఇల్లు శుభ్రంగా లేదట్రా. ఎక్కడి వస్తువు అక్కడే పడి ఉన్నాయి. ఇల్లంతా చూశాక ఇల్లాలిని చూశాను. ఆ ఇల్లాలు కదిలే స్థితిలో లేదు. పాపం, అంటే జబ్బు కాదు, ఓ పెద్ద సీసాకి మళ్ళీ పైనుంచి కిందికి ఒకేలావు. ఆవిడ ఇంటి పనులు ఎన్నడూ చేసినట్లు లేదు. ఇంటి యజమాని ఎదురొచ్చి మమ్మల్ని లోపలికి పిలుచుకెళ్ళి కూర్చోబెట్టి చాలా మర్యాద చేశాడు. కానీ ఆయన అవస్థ కూడా అదే. గంటకొక అడుగు వేస్తూ అతి నిదానంగా నడుస్తాడు. వల్ల మాలిన పొట్ట, పైగా పొట్టి. మన వంటింటి దగ్గరుండే గంగాళంలా ఉన్నాడు పాపం. వీరిద్దరినీ చూసి నాకు కాస్త గాబరా కలిగింది. పిచ్చాపాటి మాట్లాడిన తర్వాత పిల్లలెందరని అడిగాను. ఒక్క కుమారుడు, ఒక్క కుమార్తె అని పిల్లవాడు పక్క రూములో ఉంటే పిలిచాడు తండ్రి. ఒక గున్న ఏనుగులాగున్నాడు పిల్లవాడు. అతన్ని చూసి వెంకటేశం నా వైపు చూసి గుడ్లు తేలవేశాడు. మా అమ్మాయి అంటూ వాళ్ళమ్మ మరో లావుపాటి శరీరాన్ని ఇంకో గదిలో నుంచి లాక్కొచ్చింది. పిల్లను తీసుకొచ్చి ఎదురుగా చాప మీద కూర్చోబెట్టారు. సోఫాలో కూర్చున్న వెంకటేశం కెవ్వున కేకవేసి ఎగిరి అవతల పడ్డాడు. అంతా ఒక్కసారి కంగారు పడిపోయారు. పిల్లను చూసి ఇట్టా జడుసుకున్నాడేమబ్బా అని ముచ్చెమటలు పోసి భయంతో వణుకుతున్న వెంకటేశం దగ్గరికెళ్ళి ఏమైందిరా అన్నాను రహస్యంగా. సోఫా కింద చూపించాడు. నాకేమీ కనిపించలే. వాళ్ళంతా గొల్లున నవ్వారు. దగ్గరికెళ్ళి చూశాను. పిల్ల ముద్దుగా పెంచుకున్న మెట్ట తాబేలట. మెల్లగా వచ్చి వెంకటేశం కాలి బొటనవేలు కసిక్కిన కొరికింది. అసలే మనవాడికి పాకే జంతువులంటే వల్ల మాలిన భయం, చీదర. పైగా ఎప్పుడూ దాని నివాసము ఆ సోఫాలోనేనట. మనవాడు కూర్చోవడం దానికి సరిపోలేదు కామోసు. అది ఇంకా పిల్ల తాబేలేనట. పెద్దదైతే పిల్ల తల్లంతా అయ్యేటట్టుంది దాని వాలకం చూస్తే. తాబేళ్ళు బావుల్లో ఉండటం చూశాం, కానీ ఇట్టా ఇళ్లల్లో పెంచుకోవడం ఎప్పుడూ నే చూడలే. వెంకటేశాన్ని ఉయ్యాల బల్ల మీద కాళ్ళు పైకి పెట్టుకుని కూర్చోమన్నాను.
అయ్యో అదేం చేయదండి, అదంటే అమ్మాయికి ప్రాణం. అమ్మాయన్నా దానికి అంతే. అమ్మాయిని వదిలి అది ఒక్క క్షణం ఉండదు. అమ్మాయి ఎలా చెబితే అలా వింటుంది. అది ఏ భాషలో మాట్లాడినా దానికి ఇట్టే అర్థమవుతుంది. మీకు కొత్త కనుక అలా ఉంది. పిలువమ్మ దాన్ని అంది కూతురుతో ముద్దుగా. పిల్ల దాన్ని కూనలమ్మ అంటూ పిలిచింది. అది గునగున పాకుతూ పిల్ల వైపు వెళ్ళింది. కొద్దిసేపు అయ్యాక పిల్ల పాడటం మొదలెట్టింది. వెనక నుంచి నా గోచి ఎవరో లాగినట్లయింది. ఉలిక్కిపడి తిరిగి చూస్తే ఆ తాబేలే నా గోచి పట్టుకుంది. ఒళ్ళు జలధరించింది. ఏమిటి పీడ అని మనసులోనే అనుకొని మర్యాదకు పైకి నవ్వుతూ మళ్ళీ గోచి పెట్టుకోబోయాను. వేళ్లు కొరికింది. విదిలించుకొని అవతలకు జరిగాను. నా అవస్థ చూస్తూ కూడా కదలక మెదలక రోలులాగా కూర్చుంది పిల్ల తల్లి. పాపం, పొట్టతో కదలలేని ఆ తండ్రే తాబేలును మరో గదిలో వేసి తలుపు వేసి వచ్చాడు. ఈ గొడవలో పిల్ల ఏం పాడిందో కూడా సరిగా వినలేదు. ఏదో బాగానే పాడింది మొత్తానికి. కానీ నుడుక్కి ఆయాస పడుతుంది. పాపం, పొట్లం లాంటి పిల్ల. వాళ్ళమ్మ, నాన్న, అన్న, తమ్ముడు అంతా గుమ్మటల్లా ఉన్నారాయ. అదేం చేస్తుంది ఇంతకీ? ఒక్కగానొక్క పిల్ల అయినందు వల్ల గారాబంగా పెరిగింది. శరీరం దేవుడిచ్చింది, వద్దంటే పోతుందా? మనవాడేమో పిల్ల లావు, తల్లి లావు, తండ్రి లావు, ఆ కుటుంబమే లావు, నాకు వద్దంటున్నాడు. వాడి భయం. పెళ్ళి కాకముందే ఇంత లావైతే పెళ్ళయ్యాక వాళ్ళ తల్లి సైజుకు వస్తుందేమోనని వీడి చేదస్తాం. మరి మితిమీరి పోయింది. వీడు పిల్లను చూడలేదు, పిల్లే వీడిని చూసింది. ఆ తాబేలు దెబ్బతో వాడికి మతిపోయింది. పిల్ల పాట వినడం మానేసి ఆ మెట్ట తాబేలు మళ్ళీ ఎక్కడ కొరుకుతుందో అని వాడి చూపంతా చుట్టుపక్కల తిరుగుతున్న తాబేలు మీదనే ఉండింది. పోని మళ్ళీ చూస్తావురా అన్నాను మర్నాడు తీసుకెళ్దామని. రానన్నాడు. ఒళ్ళు కూడా కాస్త వెచ్చజేసింది. దడుపు జ్వరం అనుకుంటాను. ఈ ఊరిలో దడుపు మంత్రం చెప్పి యంత్రం వేసే సాయిబు ఉన్నాడట, వేయిద్దామనుకుంటున్నాను. ఈరోజు మనవాడు కాస్త మరుకు చేస్తున్నాడు పిల్ల విషయంలో. కానీ పిల్లది నిక్షేపం లాంటి వంశం. బాగా డబ్బున్న వాళ్ళు అన్ని మర్యాదలు చేయగలరు. పిల్ల కూడా తెల్లగా లక్షణంగా ఉన్నది. లావు తప్ప. పిల్ల మన ఇంటికి వస్తూనే పని మనిషిని తీసేస్తే సరి, బుస్సును తగ్గిపోతుంది. ఆ సంగతి నేను చూసుకుంటాను. వీలైతే ముహూర్తం నిశ్చయించుకొనే వస్తాను. మిగతా విషయాలన్నీ సమక్షంలో. ఇంతే ఆశీర్వచనములు. 2 రోజుల తర్వాత మా అత్తగారు వెంకటేశం బండి దిగారు. వెంకటేశం లంకనాలు చేసిన వాడేవలే కళ్ళు ముఖం లోతుకు పీక్కుపోయి కారు దిగి కాళ్ళీడ్చుకుంటూ లోపలకు వచ్చాడు. హడావిడిగా కారు దిగి వస్తున్న మా అత్తగారికి ఎదురెళ్ళాను. నవ్వుతూ వెంకటేశానికి కాస్త దిష్టి తీయాలి, టెంకాయ కర్పూరం తెమ్మన్నారు. తెచ్చిచ్చాను. దిష్టి తీశారు వెంకటేశానికి. లోపలికొచ్చి అన్ని వివరాలు వెంకటేశం తల్లితో చెప్పి అన్నీ అనుకున్నట్లు ముహూర్తం నిశ్చయించుకొచ్చామని చెప్పారు. అది 15 రోజుల వ్యవధిలోనే నిశ్చయించుకున్నారు. పెళ్ళి పిల్ల ఊరిలోనే కనుక అన్ని ఏర్పాట్లు వాళ్ళవే కనుక మనకట్టే శ్రమ ఖర్చు లేకుండా అన్నీ మాట్లాడుకొని వచ్చేసానన్నారు. అన్నట్టు మన ఆవు దూడను వేసిందటే. నేను వెళ్లే ముందు నేడో రేపో వేస్తుందన్నాడే మన మీసాల నాయుడు అని అడిగారు మా అత్తగారు. ఇంకా లేదు, రోజు అట్టాగే అంటున్నాడు అన్నాను. మనం పెళ్ళికి తరలి వెళ్లేలోగా వేస్తే బాగుంటుంది. ఎన్నోసార్లుగా ఆవు దూడను వేసేటప్పుడు దాని చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేయాలని అనుకుంటున్నా. ఆవు ఈనేటప్పుడు ముమ్మారు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినంత పుణ్యం. ఇప్పటికీ 2 సార్లుగా అది అర్ధరాత్రి దూడనే వేసేయడమో నేను ఊర్లో లేకుండా పోవడమో జరిగింది. ఈసారైనా ప్రాప్తం ముందేమో చూస్తాను అంటుండగానే పెద్దమ్మగారు వచ్చారా? ఆవు ఈ గంటలోనే ఆ గంటలోనూ వేస్తాది. ఏమిట్రా గీణ్ణా దూణ్ణా? నాయుడు సిగ్గుపడిపోతూ దూణ్ణే పెద్దమ్మగారు అన్నాడు.
సరే, ఈసారైనా దగ్గరుండి సమయానికి నన్ను ప్రదక్షిణ చెయ్యాలి అంటూ మా అత్తగారు స్నానానికి వెళ్ళారు. ఆవిడ అటు వెళ్తూనే గొడ్ల కొట్టంలో నుంచి ఓ పెద్దమ్మగారోయ్, ఓ పెద్దమ్మగారోయ్ అంటూ కేకేశాడు మీసాల నాయుడు. ఏమిటోనని పరిగెత్తాను. మీసాల నాయుడు సంతోషపడిపోతూ, మీ కాడ చెప్పానా, ఇదిగో నొప్పులు పడతా ఉంది, కాసేపట్లో వేస్తాది దూణ్ణి. పెద్దమ్మగారే ఏడుండారమ్మా, అదేదో చెయ్యాలన్నారే ఆవు కాడ. భూప్రదక్షిణం కాబోలు, సరే పిలుస్తానుండు అంటూ బయట నుండే స్నానం చేస్తున్న మా అత్తగారితో, అత్త ఆవు దూడ వేస్తుంది, మీతో చెప్పమన్నాడు మీసాల నాయుడు అని గట్టిగా అరిచి చెప్పాను. ఇదిగో వచ్చేసాను, కాస్త ఆగమను అన్నారు మా అత్తగారు. లోపలే హడావిడి పడిపోతూ బయటకు వస్తూనే, పిల్లను చూసొచ్చిన వేళ మంచిదేనే, మంగళకరంగా ఆవు ఈరోజే దూడను వేస్తుంది, త్వరగా పసుపు కుంకుమ తీసుకురా. ఈ సమయంలో గోమాత చుట్టూ ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినంత మహాపుణ్యం దొరకాలే కానీ అంటూ ఆయాసపడిపోతూ చీర ఆదరా బాదరా చుట్టుకొని గొడ్ల కొట్టం వైపు పరిగెత్తారు. నేను పసుపు కుంకుమ వగైరా తీసుకొని వెంబడే పరిగెత్తాను. పాపం ఆవు ఒకచోట నిలబడకుండా ఏ మూలకు ఆ మూలకు మెలికలు తిరుగుతుంది. నొప్పులు పడుతూ నేను తీసుకెళ్లిన పసుపు కుంకుమ అంతా దాని ముఖానికి అలంకరించి దాని చుట్టూ ప్రదక్షిణం చేయాలని మా అత్తగారి సంకల్పం. ఆవు మామూలుగా సాధువే అయినా నొప్పులు పడే సమయంలో దాని మూడు ఎట్లా ఉంటుందో తెలియదు. దాని పరిస్థితి చూస్తే ఎవ్వరిని దగ్గరకు రానిచ్చేటట్లుగా లేదు. 2 సార్లు మా అత్తగారు ఆవు దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నించారు. కొమ్ములతో దూరాన్నించే విదిలించింది. హేయ్, కళ్ళు కనబళ్ళా, ఎవరనుకున్నావు, పెద్దమ్మగారు, జరుగటు అని ఆవును అదిలించాడు మీసాల నాయుడు కొమ్ములతో. నాయుడిని కూడా విదిలించేసింది ఆవు. దాని బాధలో పోనీలే, పసుపు కుంకుమాలు అవసరం లేదు, అది పడే బాధలో ఇవన్నీ వేయించుకోవడం కూడా కష్టమే. ఆడజన్మ ఎత్తాక ఈ బాధ గొడ్డుకైనా మనిషికైనా తప్పనిసరి కదా, వట్టి ప్రదక్షిణాలు చేస్తే చాలే అన్నారు మా అత్తగారు. ప్రదక్షిణకు ఆవు చుట్టూ తిరిగేందుకు వీలు లేకుండా చుట్టూ తడికెలు, ఒకవైపు నీళ్ల తొట్టి గోడలా అడ్డుంది. మామూలుగా అది అస్సలు దూడల్ని కట్టేసే చోటు. అచ్చొచ్చిన చోటని అక్కడ కట్టేశాడు మీసాల నాయుడు. అయినా మా అత్తగారు తొట్టి ప్రక్క కాస్త చోటుంటే ఆ చోటులోనే ప్రదక్షిణాలు చేయడానికి తీర్మానించారు. నన్ను కూడా రమ్మన్నారు ప్రదక్షిణాలకు. ఆ సమయంలో ఆవు పరిస్థితి చూస్తే ఆ పరిసరాలకు వెళ్ళే ధైర్యం కలగలేదు నాకు. ముందు మీరు చెయ్యండి, తర్వాత నేను చేస్తాను అంటూ పసుపు కుంకుమ డబ్బాలు లోపల పెట్టే సాకుతో లోపలికి వచ్చేశాను. అంతే, కొట్టంలో నుంచి ధబీమని శబ్దం వినిపించింది. ఆవు దూడను వేసిందేమో అని పరిగెత్తాను. మా అత్తగారు కనిపించలే. అయ్యయ్యో, రాండమ్మా, చిన్నమ్మగారు తొందరగా రాండి, పెద్దమ్మగారు ప్రదక్షిణం చెయ్యబోతే ఆవు ఒళ్ళు తెలవకుండా తొట్లోకి తోసేసింది అంటూ కొడవటి పిండంతా మీసాల నాయుడు మా అత్తగారిని ముట్టుకోవడానికి భయపడి తొట్టి చుట్టూ గిరగిరా తిరుగుతూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. నేను గబగబా వెళ్ళి చూస్తే మా అత్తగారు ముసుగుతూ మూలుగుతూ తేలుతూ తొట్లో పాచి ఉండటం వలన చెయ్యి ఊతం దొరక్క లేవడానికి తంటాలు పడుతున్నారు. వెంటనే ఆమె 2 భుజాల క్రింద నా 2 చేతులు ఊతం ఇచ్చి ఆమెను లేవదీయడానికి ప్రయత్నించాను. కానీ తొట్లో ఉన్న పాచి మా అత్తగారిని విడిచిపెట్టలే. కొంతవరకు లేచి చేయి జారి మళ్ళా నీళ్లల్లో పడ్డారు. తొట్లో అంతా పాచి ఉందని అంతవరకు తెలియని మా అత్తగారు మీసాల నాయుడి వైపు గుడ్లూరిమి చూశారు. అది గ్రహించిన నాయుడు, తొట్లో పాచి ఉంటేనే గొడ్లు తాగే నీళ్లు తేటగుంటాయి, ఈ సంగతి తెలిస్తే తొట్టి శుభ్రంగా కడిగేవాణ్ణి కదా అని గొనిగాడు దొంగ చూపులు చూస్తూ. ఈ గొడవలో ఆవు దూడను ఎప్పుడు వేసిందో మేము చూడలే. కింద పడి ఉన్న దూడను ఆప్యాయంగా నాకుతూ ఒళ్ళంతా శుభ్రం చేస్తుంది ఆవు. వేసింది అమ్మగారు, వేసింది అని సంతోషపడిపోతూ ఆవు దూడ దగ్గరికి పరిగెత్తాడు మీసాల నాయుడు. మా అత్తగారిని ఎలాగో తంటాలు పడి లేవదీసి తొట్టి బయటికి దింపాను. అప్పుడొచ్చాడు వెంకటేశం. హడావిడి పడుతూ చెయ్యి విరిగినంత గొప్పిగా ఉందని మా అత్తగారు బాధపడటం చూసి
డాక్టర్ కోసం పరిగెత్తాడు వెంకటేశం. డాక్టర్ వచ్చి ఆమె చెయ్యి మణికట్టు ఎముక కొద్దిగా బెణికిందని, 1 నెల రోజులైనా కనీసం కట్టి ఉంచాలని, పెద్దతనం కాబట్టి చాలా భద్రంగా ఉండాలని చెప్పి వెళ్ళాడు. ఇదేం కర్మో, వెంకటేశం పెళ్లినాటికైనా నా చెయ్యి బాగుపడితే బాగుండు, పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అంటూ వాపోయారు మా అత్తగారు. భూ ప్రదక్షిణం సంగతి ఎవరికీ చెప్పొద్దన్నారు. నేను గప్చిప్గా ఊరుకున్నాను. పెళ్ళినాడు పెళ్లి కూతురుకు మా అత్తగారే స్వయంగా ముస్తాబు చేయించాలన్నారు వెంకటేశం తల్లి. పాత నగలన్నీ ఒక్కొక్కటే బయటికి తీసి మా చేతికిచ్చాడు. వడ్డానం పెట్టడానికి పెళ్లి కూతురు నడుం కోసం వెతికాం, చిక్కలే. పిల్లను ఒకసారి నిలువునా చూసి మధ్యభాగం నడుము అని తేల్చి వడ్డానం తగిలించబోయాం. సగం చుట్టుకు కూడా రాలేదా వడ్డానం. మెళ్ళో గొలుసు భూగోళంలా ఉన్న పిల్ల తల నుండి దిగి మెడదాకా వెళ్ళలేదు, మధ్యనే స్టక్కప్ అయ్యింది. ఇక వంకీలు ముంజేయి దాటలేదు. ఉంగరాలు మాటేమిటి? మా అత్తగారు లోపలే నిరుత్సాహపడిపోయారు. అయినా ఇవన్నీ పాత నగలర్రా, ఈ కాలం ఫ్యాషన్వి కావు, కొత్తవి చేయిద్దాంలే అంటూ మర్యాదగా మళ్ళీ నగలన్నీ పెట్టెలో పెట్టారు. పెళ్లిపీటల మీద కూర్చున్న వధూవరులను చూసి చాలామంది ముఖాలు పక్కకు తిప్పుకొని గుసగుసలాడుకుంటూ నవ్వుకోవడం చూశాను. ఎవరో ఒక ఆవిడ పక్కనున్న ఆవిడతో అంటం కూడా విన్నాను, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు రమణారెడ్డి సూర్యకాంతంలా ఉన్నారని. మంగళసూత్రం కట్టడానికి లేచి నిలబడ్డ వెంకటేశం కెవ్వుమని కేకేసి పురోహితుడి 2 భుజాలు పట్టుకున్నాడు. వెంకటేశం చేతిలో ఉన్న మంగళసూత్రాలు పురోహితుడి మెడలో పడ్డాయి. పురోహితుడి మెడలో మంగళసూత్రాలు చూసి ఇదేమిటి అంటూ పెళ్లి పందిట్లో జనం అంతా కంగారు పడుతూ వెంకటేశం చుట్టూ గుంపుగూడారు. భయంతో వణికిపోతున్న వెంకటేశం చుట్టూ ఉన్న జనాన్ని చూసి సిగ్గుపడిపోయాడు. తల ఎత్తకుండానే తను కూర్చున్న పీట వైపు చేయి చూపించాడు. పెళ్లి కూతురు పెంచిన పెద్ద తాబేలు పీట కింద నుంచి వచ్చి వెంకటేశం కాలు కొరికి పీటెక్కి కూర్చుంది. ఒక్కసారి పెళ్లి పందిరంతా గొల్లుమని నవ్వుల్లో మునిగిపోయింది. మా అత్తగారి ఒళ్ళు మండిపోయింది. హడావిడిగా గుంపులో నుంచి పెళ్లి కూతురు తండ్రి వచ్చి నువ్వెక్కడా దాపురించావే మా ప్రాణానికి అంటూ తాబేలును 4 తిట్టి లోపలికి తీసుకెళ్లాడు. ముహూర్తం మించిపోతుంది, మంగళసూత్రధారణ కావాలి అంటూ పురోహితుడు కేక వేశాడు. ఇంకా ఆ పీట మీద కూర్చోనన్నాడు వెంకటేశం. వేరే పీట తీసుకొచ్చి వేశారు. తల వంచుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న పెళ్లి కూతురు పక్కన అవమానంతో బాధపడుతున్న వెంకటేశం ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చున్నాడు. ఎలాగో తల వంచుకొని పిల్ల మెళ్ళో 3 ముళ్ళు వేశాడు వెంకటేశం. ఇదేం ముద్దమ్మా, విపరీతం ముద్దు, నేనెక్కడా చూడలేదు. ఆ రోజు పెళ్లి చూపులకు వస్తే వాడి కాలు కొరికి గాబరా పెట్టింది. ఈరోజు శుభమా అంటూ పెళ్లిపీటల మీద కూర్చుంటే ఇక్కడ కూడా ఏమిటి పీడ, దీని వాలకం చూస్తే రేపు పిల్లతో సహా ఇది కూడా వచ్చేటట్టుంది కాపురానికి అంటూ పక్కనున్న వాళ్ళ దగ్గర మా అత్తగారు సనుక్కోవడం పెళ్లి కూతురు విన్నది. ఒక్కసారి పక్కకు తిరిగి మా అత్తగారి వైపు చుర్రున చూసింది. వెంకటేశానికి ఆ ఇంట్లో ఏ మూలోకి వెళ్ళినా మెట్ట తాబేలు భయం ఎక్కువై భోజనానికి పీట మీద కూర్చోనని మొండికెత్తాడు. ప్రత్యేకంగా టేబుల్ మీద వెంకటేశానికి భోజనం ఏర్పాటు చేయించాడు పెళ్లి కొడుకు తండ్రి. అప్పుడు కూడా కుర్చీ మీద కాళ్ళు 2 పైకి తీసుకొని బాసిపెట్టు వేసు కూర్చున్నాడు వెంకటేశం. పరిస్థితి పెళ్లి వాళ్ళందరికీ వేళాకోళంగా తయారైంది. శోభనం రోజు రాత్రి పెళ్లి కూతుర్ని వాకిలి పట్టకుండా అలంకరించి గదిలోకి పంపడానికి తీసుకొచ్చారు అమ్మలక్కలు. బిగువు చేస్తున్న పెళ్లి కూతుర్ని బలవంతంగా గదిలోకి నెట్టి తలుపులు బిగించి బయట గడియ వేశారు. లోపల నుంచి కెవ్వుమని కేక వినిపించింది. మరుక్షణం గది తలుపులు దబదబా బాదడం వినిపించింది. అమ్మలక్కలంతా హడలిపోయి కంగారు పడుతూ గది తలుపులు తెరిచారు. ఒక్క ఊపుతో బాణంలా దూసుకొచ్చి బయటపడ్డాడు వెంకటేశం. ఏమైంది అంటూ అమ్మలక్కలంతా హడావిడి పడుతూ గదిలోకి వెళ్ళి చూచారు. ఎట్లా వచ్చిందో పందిరి మంచం మీద దర్జాగా పడుకొని ఉంది మెట్ట తాబేలు. అంతా ఒక్కసారిగా గొల్లుమని నవ్వేశారు. పెళ్లి కూతురు ముఖం పక్కకు తిప్పుకొని నవ్వడం మొదలెట్టింది. ఇదేమిటే వెనక ప్రబంధ నాయకులంతా
అంశల్ని, జింకల్ని, చిలకల్ని పెంచి మొగుళ్లకు సందేశాలు పంపితే నువ్వు మెట్టతాబేళ్లను పెంచి మొగుణ్ణి హడలుగొడుతున్నావు, గట్టిదానివే అంటూ పెళ్లి కూతురు బుగ్గలు పొడిచారు అమ్మలక్కలంతా. దీన్ని ఎంత భద్రంగా గదిలో వేసి తలుపులు గడేసొచ్చినా అమ్మాయి ఎక్కడుంటే అక్కడికి ఎట్లా వస్తుందో వస్తుంది. మరి పాపం అల్లుడుగారు దీన్ని చూచి హడలెత్తిపోతున్నాడు, పానకంలో పుడకలాగా. మధ్య దీని గొడవ ఎక్కువైంది అని విసుక్కుంటూ పెళ్లి కూతురు తల్లి తాబేల్ను గదిలో నుంచి తీసుకెళ్ళిపోయింది. వెంకటేశం కోసం వెతికాం, కనిపించలే. ఇళ్ళంతా వెతికితే చివరకు విడిది గదిలో చెయ్యి నొప్పితో మూలుగుతూ పడుకున్న మా అత్తగారి తలవైపు గోడ కానుకొని భుంగమూతి పెట్టు కూర్చున్నాడు వెంకటేశం. మా అత్తగారు అదే పనిగా మెట్ట తాబేల్ను తిట్టిపోస్తుంది. వాళ్ళిద్దరినీ చూస్తే మా అందరికీ నవ్వు ఆగలేదు. ఎంత బ్రతిమాలినా శోభనం గదిలోకి పోనని భీష్మించు కూర్చున్నాడు వెంకటేశం. తాబేల్ను తీసేశాం, భయం లేదు అంటూ ఎంతో నచ్చజెప్పారు అమ్మలక్కలు. ససేమిరా ఇంకా ఆ మంచం ముట్టుకోనన్నాడు. అమ్మలక్కలంతా ఒకే గోలగా నవ్వడం, వెంకటేశాన్ని ఎగతాళి చేయడం చూసి మా అత్తగారికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. ఏమిటే మీ గొడవ? వాడసలే భయపడుతుంటే మధ్య మీ గొడవేలేమిటి? ఎవరి భయం వాళ్ళది, ఎవరి అసహ్యం వాళ్ళది. ఆ పడక తీసేసి వేరే పడక వెయ్యమను. ఆ మాట చెప్పడానికి బిడేపడుతున్నాడు బిడ్డ. ఈ తాబేలు పీడ ఇట్లా తయారవుతుందనుకోలేదు. ధైర్యంలా పట్టుకుంది వాణ్ణి. చీచి వెదవ పీడ అంటూ చికాకు పడ్డారు మా అత్తగారు. అమ్మలక్కలంతా తట్టి తట్టి పందిరి మంచం మీది పడకంతా మార్చారు. పూలు పన్నీరు మళ్ళీ చల్లి అలంకారం అంతా ముగించేసరికి 11 దాటింది. ఇంకా భయపడుతున్న వెంకటేశానికి మా అత్తగారే నచ్చజెప్పి గదిలోకి పంపించారు. పిల్ల కాపురానికి వచ్చేటప్పుడు మెట్ట తాబేలు కూడా వస్తుందేమో, ఎంత మాత్రం వీల్లేదని చెప్పారు మా అత్తగారు. వచ్చే రోజు పిల్లకు పెంచిన ముద్దైనా పిల్లవాడికి అసహ్యం కాబట్టి ఎంత మాత్రం ఆ తాబేలు పిల్ల వెంట రావడానికి వీల్లేదని పిల్ల తల్లిదండ్రుల్ని మరీ మరీ హెచ్చరించి వచ్చారు. అబ్బే, మాకు మాత్రం తెలీదా? పంపంలేండి, మీకు ఆ భయం అక్కర్లేదు. అమ్మాయి పెంచింది గనక అలవాట్ల వల్ల దాన్ని వదిలి ఒక్క క్షణం ఉండదు ఆ తాబేలు. అందుకే ఇంత అవస్థ అయింది. అల్లుడిగారి సంగతి మాకు తెలిసిపోయిందిగా, ఇంకెందుకు పంపుతాం అంటూ హామీ ఇచ్చారు కన్యాదాతలు. పెళ్లి కూతురు కాపురానికి వచ్చిన రోజే నూతన దంపతులకు ఒక పెళ్లి ఫోటో తీయించాలని మా అత్తగారు సంకల్పించారు. మా పెళ్లి ఫోటో పక్కన వెంకటేశం పెళ్లి ఫోటో కూడా తగిలించి చూడాలని ఆమె కోరిక. ఆ రోజు సాయంకాలం 4 గంటలకు ఫోటో ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకే పెళ్లి కూతురుకు మల్లెపూలతో నిండు జడ వేయించి బెనారస్ చీర కట్టించి ముస్తాబు చేశాం. వెంకటేశం మామూలు పంచా చొక్కా వేసుకొచ్చాడు. చీచి, ఇదేం డ్రెస్ రా, ఇట్టా ఫోటోలో దిగితే పెళ్లి కూతురు పక్కన పీలగా ఉండవు. వెంటనే వెళ్ళి మీ మామగారు ఈరోజు పంపిన కొత్త సూట్ వేసుకురా, ఇవాళ మంచిది కూడా అంటూ వెంకటేశాన్ని తరిమారు మా అత్తగారు. అసలు ఫోటో తీయించుకోవడమే ఇష్టం లేని వెంకటేశం గాలి లేక ఉక్క పోస్తున్న ఆ సమయంలో సూటు వేసుకొచ్చాడు విధి లేక. ఇంటి ముందు తోటలో 2 కుర్చీలు వేయించారు ఫోటో కోసం. నూతన దంపతులు కూర్చోవడానికి అది చాలా పాతకాలం ఫ్యాషన్. ఈ కాలం వాళ్ళంతా స్టైల్గా నిలబడడమే ఫ్యాషన్ కాబట్టి కుర్చీలు తీసేయండి అన్నాడు ఫోటోగ్రాఫర్. కాస్త స్టైల్గా పోజిచ్చి నుంచో బావా అంటూ సలహా ఇచ్చాడు పెళ్లి కూతురు అన్న. బుట్ట బొమ్మలాగా పక్కన నిలబడున్న పెళ్లి కూతుర్ని చూచి నిరుత్సాహపడిపోయిన వెంకటేశం నీరసంగా నిలబడ్డాడు. అదేమిటి బావా, సూటేసుకొని చేతులు అలా వేలాడేసి నిలబడితే ఏం బాగుంటుంది? న్యాచురల్గా ఏదైనా పోజిచ్చి నిలబడు అన్నాడు మళ్ళీ బావమరిది. అవునరా, అట్టా దిగాలు పడతావే, దర్జాగా నిలబడు అంటూ మా అత్తగారు కాస్త హుషారుగా ముందుకొచ్చారు. లేని ఉత్సాహం తెచ్చుకొని న్యాచురల్గా నిలబడి కోటు జోబిలో చేయి పెట్టాడు వెంకటేశం. మరుక్షణం కెవ్వున కేకేసి 2 చేతులు పైకెత్తి ఎగరడం మొదలెట్టాడు. అందరం అయోమయంగా చూశాం. తక్షణం వెంకటేశం కోటు జోబులో నుంచి నేనే అన్నట్టు తొంగి చూసింది మెట్ట తాబేలు. నెమ్మదిగా జోబులో నుంచి బయటకొచ్చి కోటు మీద పాకుతున్న తాబేలును చూసి వెంకటేశానికి భయంతో మతిపోయింది.
కేర్ బ్యార్ అంటూ గంగవేరులెత్తినట్లు ఒకచోట నిలవకుండా చేతులు పైకెత్తి 4 వైపులకు పరిగెత్తడం మొదలెట్టాడు వెంకటేశం. ఏం చెయ్యాలో ఎవరికీ తోచక గుడ్లప్ప చెప్పారు. మా అత్తగారు కోపంతో వణికిపోతున్నారు. తాబేలు వెంకటేశం భుజం మీదికి పాకుతుంది. దాన్ని తీసేయండి, చచ్చిపోతా, కోటు పీకేయండి, తీసేయండి, చచ్చిపోతా అంటూ పిచ్చి పిచ్చిగా కేకలేస్తున్న వెంకటేశాన్ని వాటేసుకు పట్టుకొని భుజం మీదకెక్కి చెవు కొరకడానికి ప్రయత్నిస్తున్న మెట్ట తాబేలును తీసి నేలకేసి కొట్టాడు కసికొద్ది. పెళ్లి కూతురు అన్న వెంటనే ఒంటి మీదున్న కోటును గొంగలి పురుగును తీసేసినట్టు లాగేసి మైలు దూరానికి గిరాటేశాడు వెంకటేశం. అయ్యో చచ్చిపోయినట్లుందన్నయ్యా అంటూ పెళ్లి కూతురు తాబేలును చేతిలోకి తీసుకుంది ఆప్యాయంగా. ఆ దృశ్యం చూసి మా అత్తగారికి ఒళ్ళు మండిపోయింది. అవమానంతో ఇంక అక్కడ ఉండలేకపోయాడు వెంకటేశం. తల వంచుకొని లోపలికి పరిగెత్తాడు. విఘ్నేశ్వరుడి కాళ్ళ దగ్గర ఎలుకలాగా పెళ్లి కూతురు కాళ్ళ దగ్గరున్న తాబేలును చూసి అంతవరకు నవ్వు ఆపుకున్న ఫోటోగ్రాఫర్తో సహా అందరికీ ఒక్కసారిగా నవ్వు వచ్చింది. చాలే నవ్వారు. పిల్లికి చెలగాటం ఎలక్కు ప్రాణ సంగటంలా తయారైంది పీడ. గృహప్రవేశానికి వస్తూ గుడ్లగూబను వెంటేసుకొచ్చినట్టు దీన్ని కూడా తెచ్చుకున్నారన్నమాట. వచ్చినంత దూరం చెప్పానే తేవద్దని, చీచి మనిషికి ఒక మాట అని మా అత్తగారు ఇంకా ఏదో అనబోతుండగానే పెళ్లి కూతురు అన్న అడ్డొచ్చాడు. మీరు అలా అపార్థం చేసుకోకండి, మేమేం తేలేదు దాన్ని, జరిగిన సంగతి వినండి. ఇంకా ఏం వినేది, శుభమా అంటూ ఏది తలపెట్టినా ఇట్లా రసాభాస చేస్తుంది ఈ దరిద్ర పీడ తాబేలు. దాన్ని వదిలి మీ చెల్లెలు ఉండలేదు, ఆమెని వదిలి అది ఉండలేదు. ఎందుకు ఈ అబద్ధాలు? మా అత్తగారిని చొర్రున చూసింది పెళ్లి కూతురు. అయ్యయ్యో మీరంత మాట అనొద్దు, చూస్తూ దాన్ని పంపలేకపోతున్నాం పాపం అని. లేకపోతే మాకు మాత్రం కష్టంగా లేదా చెప్పండి. వచ్చే ముందు దాన్ని మా రూములో పడేసి జాగ్రత్తగానే తలుపేశాం. కానీ అనుకోకుండా ముందు రోజు టైలర్ తెచ్చిచ్చిన బావగారి సూటు ఆ గదిలోనే పెట్టె మీద ఉండిపోవడం, అది మేము వచ్చే హడావిడిలో గమనించకపోవడం వల్ల పొరపాటు జరిగింది అంటూ ఎంతో వినయంగా మా అత్తగారికి చెప్తున్న పెళ్లి కూతురు అన్నను చూస్తూ అయ్యో పాపం అనిపించింది. అమ్మ ఎండ పోతుంది అంటూ ఫోటోగ్రాఫర్ ఫోటో సంగతి గుర్తు చేశాడు. పోనీ పంచా చొక్కాతోనైనా రారా, ఎండ పోతుందట ఫోటో తీయడానికి అంటూ కేకేశారు మా అత్తగారు. బయటికి రావడానికి సిగ్గుపడి లోపలే కూర్చున్న వెంకటేశం నాకు ఫోటో వద్దు అన్నాడు. అదేమిట్రా శుభమా అంటూ పెళ్లి ఫోటో వద్దంటావు? ఏమోనబ్బా, ఈ పీడ తాబేలు ఉన్నంత వరకు ఏది సరిగ్గా ముడిపడేటట్టులా, పైగా అట్లా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటావేమిటా పీడాకారాన్ని అసహ్యంగా. అందుకే నువ్వు కూడా వాడి కంటికి తాబేల్లాగా కనిపిస్తున్నట్టున్నావు. నీ పక్క నిలబడడానికే భయపడుతున్నాడు బిడ్డ అన్నారు పెళ్లి కూతురంటే అరికాలి మంటగా ఉన్న మా అత్తగారు. దానికి నేనేం చేసేది, ఎవరి అసహ్యం వాళ్ళది. మధ్యాహ్నం మీరు కుక్కపిల్లను ముద్దు చేస్తుంటే నే చూసా, నాకు కుక్కలంటే అసహ్యం అని ఇంకా ఏమో అనబోతుంటే అమ్మాయి ఏమిటా అధిక ప్రసంగం, పెద్ద చిన్న ఉండక్కర్లా అంటూ పెళ్లి కూతురును కోప్పడ్డాడు పెళ్లి కూతురు అన్న. అంతవరకు ఎప్పుడు నోరు విప్పని పెళ్లి కూతురు ఒక్కసారి పెళ్ళున సమాధానం చెప్పేసరికి అదురు దెబ్బ తిన్న మా అత్తగారు బెదిరిపోయి గుడ్లు తేలేసి నా వైపు చూశారు. పిల్ల నోటి నుండి అంత పిలుసు సమాధానం ఎదురు చూడని నేను మా అత్తగారి అవస్థలోనే ఉండిపోయాను. బావను ఫోటోకు పిలవండి, దీని సంగతి నేను చూసుకుంటా అంటూ పెళ్లి కూతురు చేతుల్లో నుంచి తాబేలును విసురుగా లాక్కొని తోటవైపు చెరచెరా నడిచి వెళ్ళాడు పెళ్లి కూతురు అన్న. దాన్ని చంపకన్నయ్యా, నా మీద ఒట్టు అంటూ వెనక నుంచి పెళ్లి కూతురు ప్రాధేయపడ్డది. లేదులే, బావ ఫోటో తీయించుకున్నదాకా అటువైపు తీసుకెళ్తాను అంటూ వెళ్ళాడు. ఈ రోజు ఇంకా లాభం లేదు, ఎండ పోయింది, లైటు చాలదు అన్నాడు ఫోటోగ్రాఫర్ తన కెమెరా అంతా పెట్టెలో పెట్టేస్తూ. మరీ మంచిదైంది అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది పెళ్లి కూతురు. మరోసారి షాకు తిన్న మా అత్తగారు నా వైపు చూసి నిట్టూర్పు విడిచారు. పెళ్లి ఫోటో
ప్రోగ్రాం ఆ విధంగా అయినందుకు అందరం మనసులు నొచ్చుకున్నాం. ఆ తాబేలున్నంత వరకు పెళ్లి కూతురును ప్రాంతాలకు కూడా వెళ్ళలేదు వెంకటేశం. గది తలుపులు బిగించుకొని లోపలే కూర్చోవడం మొదలుపెట్టాడు. మా అత్తగారి మాటలకు అప్పటికే మనసు గాయపడ్డ పెళ్లి కూతురు అన్న ఆ రోజు రాత్రి ప్రయాణమైనాడు తాబేలుతో సహా. మెట్ట తాబేలు వదిలితే చాలని ఎదురు చూస్తున్న మా అత్తగారు మాట వరసకు కూడా ఉండమని బలవంతం చేయలేదు. ముందు ఆ మెట్ట తాబేలును భద్రంగా మీ ఇంటికి చేర్చుకోనాయనా, వచ్చే ముందు మర్చిపోయేవు అంటూ హెచ్చరించారు మా అత్తగారు ప్రయాణమవుతున్న పెళ్లి కూతురు అన్నతో. అబ్బే, ఈసారి అలాంటి పొరపాటు జరగదులేండి అంటూ మా అత్తగారి ముందే తాబేలును ఒక సంచిలో వేసి గట్టిగా కట్టేశాడు. ఆ ఘోరం చూడలేక పెళ్లి కూతురు కళ్ళు తుడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళింది. కాసేపట్లో తన పక్కన తాబేలును సంచిని కూడా పెట్టు కూర్చొని అందరికీ వెళ్ళొస్తానని చెప్పాడు. తాబేలున్న ప్రాంతాలకు రాడు గనక బయలుదేరే ముందు బావతో వెళ్ళొస్తానని చెప్పాడు. తాబేలు పుట్టింటికి వెళ్ళిపోయింది. అబ్బా, వదిలిందిలే తాబేలు పీడ, ఇంకా మొగుడు పెళ్ళాం ఒద్దిగ్గా ఒకచోట ఉండొచ్చు అనుకొని సంతోషపడ్డాం. తాబేలు వెళ్ళిపోయిన మర్నాడు ప్రొద్దుటే వెంకటేశం ముఖంలో కళ కనిపించింది. అన్న తాబేలు ఇద్దరూ వెళ్ళిపోయినందుకు దిగులుతో ముఖం వేలాడేసుకున్న పెళ్లి కూతుర్ని వెంకటేశాన్ని ఏ బీచ్కో సినిమాకో పంపితే గాని తాబేలు గొడవ మర్చిపోరనే ఉద్దేశంతో మా అత్తగారు నేను ప్లాన్ వేశాం. అట్లా బీచ్కో సినిమాకో వెళ్ళిరండర్రా మీరిద్దరూ అన్నారు వెంకటేశంతో మా అత్తగారు. ఊహూ, నే వెళ్ళను అన్నాడు వెంకటేశం. తాబేలు గొడవ కాసేపు మర్చిపోయి కులాసాగా అట్లా తిరిగి రమ్మని, లేకపోతే పిల్ల దిగిలేసుకుంటుందని, గోరంతను కొండంత చెయ్యొద్దని మా అత్తగారు నచ్చజెప్పి తరువాత అయితే నువ్వు కూడా రా మాతో అన్నాడు వెంకటేశం. నేనెందుకు దాని వెంట తాబేల్లాగా, నీ వెంట నేనెందుకు మధ్య అంటూ కోప్పడ్డారు మా అత్తగారు. అయితే నేను ఒంటరిగా వెళ్ళను అన్నాడు. అసలు పెళ్లి కూతుర్నే తాబేలు రూపంలో ఊహించి అడలెత్తిపోతున్న వెంకటేశం. వీధి లేక నూతన దంపతుల వెంట మా అత్తగారి బలవంతం మీద నేను వెళ్లాల్సి వచ్చింది బీచ్కి. కారులో పెళ్ళాం పక్కన వెంకటేశాన్ని కూర్చోబెట్టడానికి మాకు తల ప్రాణం తోక్కొచ్చింది. వెనక సీట్లో వెంకటేశం దంపతులతో పాటు నేను కూర్చున్నాను. ముందు సీట్లో మా అత్తగారు మాత్రం కూర్చున్నారు. బీచ్లో కారు మెల్లగా పోతుంది. చల్లటి సముద్రం గాలి మూతి ముడుచుకు కూర్చున్న కొత్త దంపతులకు గిలిగింతలు పెట్టి ఇద్దరి కోపతాపాలు పోగొడుతుందనుకున్నాను. ఉన్నట్టుండి కెవ్వున కేకేసి కారు తలుపు తెరిచి దబీమని కిందికి దూకాడు వెంకటేశం. సడన్ బ్రేక్ వేయడంతో అందరం ముందుకు పడ్డాం. ఒక్కసారిగా మా గుండెలు ఆగిపోయినట్లు అనిపించింది. వెనక వచ్చే కార్లన్నీ సడన్ బ్రేకుతో కీచుమని శబ్దం చేసుకుంటూ ఆగాయి. వెనక్కి తిరిగి చూశాను. వెంకటేశం పడ్డ చోట జనం చేరారు. ముందుకు పడటంలో తలకు కాస్త దెబ్బ తగిలిన మా అత్తగారు తెప్పరిల్లి వెంకటేశం కోసం కంగారు పడుతూ కారు దిగి గుంపు చేరిన చోటికి పరిగెత్తారు. ఆమె వెనకాలే డ్రైవర్ కూడా పరిగెత్తాడు. నాకు సడన్గా అనుమానం కలిగింది. పెళ్లి కూతురు పక్కన వెంకటేశం కూర్చున్న చోట్లోకి తొంగి చూశాను. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. మెట్ట తాబేలు సీటు వెనుక నుంచి వచ్చి వెంకటేశం తొడ కొరికినట్లుంది. దర్జాగా పెళ్లి కూతురు ప్రక్కన కూర్చుంది. ఇంక దీన్నేం చేయడం? పెళ్లి కూతురు ఓవైపు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూనే మరోవైపు దాన్ని చూసి నవ్వుతుంది. మా అత్తగారు చూస్తే ప్రమాదమే. వెనక్కి తిరిగి చూశాను. వెంకటేశం లేచి నిలబడి మోకాళ్ళు చేతులు దులుపుకుంటూ మా అత్తగారితో ఏదో చెప్పి ఆమె ఇంకా ఏమో చెబుతున్నా వినిపించుకోకుండా గబగబా బీచ్ ఇసుకలోకి నడిచి వెళ్ళాడు. మా అత్తగారు ఒక ఊపుతో కారు దగ్గరికి వచ్చారు. సరే కానీ నీకు ఇదేం బుద్ధి? ఎంత పెంచినా ముద్దు అయినా నీ మొగుడికి ఇష్టం లేదన్న తరువాత కూడా దాన్ని వదిలిపెట్టనంటావేం? అన్నతో పంపినట్టే పంపి కారులో వదిలి వెళ్ళమన్నాను. వా చాచా ఎరక్కపోయి వాడు గొంతు కోశాను. ఇటువంటి దొంగ బుద్ధులుండే మనుషులు అనుకోలేదు అని ఒళ్ళు తెలియని కోపంతో మా అత్తగారు అంటుంటే తొందరపడి మాటలు మిగలకండి. నేను ఉంచమని చెప్పనూ లేదు. మా అన్నయ్య దాన్ని ఉంచి వెళ్ళనూ లేదు. అది ఎలాగో తప్పించుకొని కారులోనే ఉండిపోయింది. అన్నయ్య చూసుకోనుండడు. ఎవరు తీసుకెళ్ళినా
అది నన్ను వదిలి సహజంగా వెళ్ళదు అన్నది పెళ్లి కూతురు కళ్ళు తుడుచుకుంటూ. ఓహో, బాగానే ఉంది వరస. తెలియక అడుగుతా కానీ నీకు మొగుడు కావాలా, ఆ తాబేలు కావాలా? పోనీ అదైనా తేల్చి చెప్పు అంటూ మా అత్తగారి కంఠస్వరం పెరగడంతో నాకు కంగారు పట్టుకుంది. నలుగురు వచ్చిపోయే బీచ్ రోడ్లో వాళ్ళిద్దరూ ఘర్షణ పడ్డం నాకు నచ్చలేదు. అత్త, మీరు కారులో కూర్చోండి, ఇంటికెళ్ళి మాట్లాడుకోవచ్చు అన్నాను. ఇంకా చూస్తూ చూస్తూ ఎట్లాగే ఈ తాబేలు పీడను ఇంటికి తీసుకెళ్ళడం. ఇక ఉందంటే వాడు ఇంటికి రాడు. వాడికెంత భయం, అసహ్యం. లేందే అట్లా ప్రాణాలకు తెగించి కారులో నుంచి దూకుతాడు. ఇంగితం ఉండక్కర్లా, కారు నెమ్మదిగా పోతుంది కనుక కాస్తాలో గండం తప్పింది. లేకపోతే ఏమై ఉండేది? అసలు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళనొచ్చి సంగతేమిటో తేల్చుకోమని చెప్తాను. ఇక ఊరుకుంటే లాభం లేదు అంటూ ముందు సీట్లో కూర్చొని తలుపు విసురుగా లాగి వేసుకోవడంలో మా అత్తగారి ఎడమ చెయ్యి తలుపు సందులో ఉండిపోయింది. బయటికి కనిపించకుండా కాసేపు బాధపడ్డారు. కోపంతోనూ అవమానంతోనూ లోపలే ఉడికిపోతున్న పెళ్లి కూతురు తన పక్కనున్న తాబేలును తలుపు తీసి కసి కొద్దీ రోడ్డు మీదకి విసిరి కొట్టి 2 చేతులతోనూ ముఖం కప్పుకుంది. ఓ వైపు నుంచి అయ్యో పాపం అనిపించిన అప్పటి పరిస్థితి తలుచుకొని బ్రతుకు జీవుడా అనిపించింది. అత్త, తాబేలును పారేసింది, ఇక మనం ఇంటికి వెళ్ళొచ్చు అన్నాను. చెయ్యి నొప్పితో బాధపడుతున్న మా అత్తగారు సంతోషం అన్నారు. వెనక్కి తిరిగి చూడకుండానే కారు కదిలింది. కొత్త దంపతుల ప్రయాణ కలహాలకు అందరి మనసులు బాధపడ్డాయి. ఇంటికొస్తూనే టేబుల్ మీద టెలిగ్రామ్ ఉండటం చూశాను. తీరా చూస్తే పెళ్లి కూతురు అన్న ఇచ్చాడు. తావేలు తప్పించుకుందని, చిక్కితే వెంటనే చంపేసేయమని. నవ్వు వచ్చింది మా అత్తగారికి. చెప్పాను టెలిగ్రామ్ వివరం. అఘోరించలేకపోయాడు చవట అంటూ విసుక్కున్నారు. 10 గంటలకు చేతులకు కాళ్లకు కట్లు కట్టుకొని టాక్సీలోంచి దిగాడు వెంకటేశం వస్తూనే ఎర్రనీళ్లు చుట్టిపోయమన్నారు మా అత్తగారు. ఎర్రనీళ్లు తీసిపోసి తాబేలును బీచ్ రోడ్లోనే పారేసి వచ్చానని కూడా చెప్పాను. బాగా అలసిపోయిన వెంకటేశం విరక్తిగా ఒక పొడి నవ్వు నవ్వి కాళ్ళు ఈడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళాడు. ఒంట్లో బాగాలేదని పాలు పలహారం ఏదీ వద్దని మూలుగుతూ పడుకున్నారు మా అత్తగారు. ఇంకోవైపు ఆకలి లేదని అన్నం తినకుండా కండ్లనీళ్లు పెట్టుకుంటూ కూర్చుంది పెళ్లి కూతురు. అదేం బాగాలేదని అట్లా కండ్లనీళ్లు పెట్టుకోవడం మంచిది కాదని కాసేపు నచ్చజెప్పి వెంకటేశంతో పాటు పెళ్లి కూతురును కూడా భోజనానికి కూర్చోబెట్టేసరికి తాతలు దిగొచ్చారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో బయట పోర్టికోలో ఆగి ఉన్న కారు దగ్గర ఇదేరా ఈ కారే అంటున్న మాటలు వినిపించాయి. బయటికెళ్ళి చూస్తే ఎవరో 2 మగవాళ్ళు కారు దగ్గర నిలబడ్డారు. నంబర్ చూస్తూ ఎవరు ఏమిటి అని విచారించాను. ఇది మీ కారే కదండి అన్నారు వచ్చిన వాళ్ళు. అవునన్నాను. ఏం లేదు, ఇందులో నుంచి ఈ తాబేలు కింద పడటం వెనక కారులో వస్తున్న మా ఆఫీసర్ గారు చూశారు. మా కారు ఆపి దీన్ని పట్టుకునేలోగా మీ కారు చాలా దూరం వెళ్ళిపోయింది. ఇంకాస్త అయితే లారీ కింద పడేది తాబేలు. అయినా చావదంటారనుకోండి. మీ కారు నెంబర్ నోట్ చేసుకున్న మా ఆఫీసర్ గారు మీ అడ్రస్ కనుక్కొని దీన్ని మీకు అప్పగించి రమ్మన్నారు. ఇదండి అంటూ చేతిలో ఉన్న తాబేలు సంచిని నాకివ్వబోయారు. చచ్చాన్రా దేవుడా అనుకొని కాస్తుండండి, మా అత్తగారిని కనుక్కోవాలి అంటూ లోపలికి పరిగెత్తాను. తాబేలు గొడవ వదిలిపోయింది కదా అని సంతోషిస్తూ నూతన దంపతులిద్దరినీ మేడ మీది గదిలోనికి పంపి 10 నిమిషాలన్నా కాలేదు. ఇది మళ్ళీ వచ్చిందని తెలిస్తే వెంకటేశం అక్కడి నుంచే దూకుతాడని భయం వేసింది. మా అత్తగారి చెవుల్లో రహస్యంగా చెప్పాను తాబేలు మళ్ళీ వచ్చిందని. మా అత్తగారు చివాలన లేచి నిలబడ్డారు. ఓసి దీని తగలయ్యా, ఇది మనల్ని వదిలేటట్టు లేదే, ఇదేదో దయ్యమేమో, ఉండు దీన్నిట్లా కాదు అన్నట్టు పిల్ల చూసిందా వచ్చిన వాళ్ళని అన్నారు మెల్లగా. లేదన్నాను. వెంకటేశం వాళ్ళిద్దరూ మేడ మీద ఉన్నారు అన్నాను. అయితే నువ్వు గప్చిప్గా ఊరుకో, గుట్టుగా నేను చేయాల్సిందేదో చేస్తాను అంటూ బయటికెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి తాబేలున్న సంచిని అడిగి పుచ్చుకున్నారు. మా అత్తగారు నాకు భయంకరంగా కనిపించారు. ఆమె ఏం చేయడానికి సంకల్పించారో గ్రహించాను. నా ఒళ్ళు జలధరించింది. మరునాడు మా అత్తగారికి ఒళ్ళు తెలియని జ్వరం తగిలింది. గంటకు జ్వర తీవ్రత ఎక్కువగా కావడం,
మొదలెట్టింది. మా అత్తగారికి ఎప్పుడైనా జ్వరం తగిలితే పిచ్చి పిచ్చిగా మంగళహారతులు, అప్పగింతలు, భజన పాటలు పాడటం ఆమె కలవాటు. కానీ ఈసారి కొత్తగా కలవరింతలు మొదలెట్టారు. అదిగో తాబేలు, ఇదిగో ఇటొస్తోంది, దాన్ని పట్టుకో, అబ్బో ఎంత పెద్ద తాబేలే, గుడ్లురుముతుందో, ఓయమ్మా చచ్చానేవు అంటూ గట్టిగా అరిచి మంచం మీద నుంచి కిందికి దొర్లి పడబోయారు. పక్కనున్న నేను పట్టుకున్నాను. ఇదేమిటి, నాకు కంగారు పట్టుకుంది. నాకంటే భయస్థుడు వెంకటేశం. అప్పుడే వచ్చి వెళ్ళిన డాక్టర్ కోసం మళ్ళీ పరిగెత్తాడు. కాళ్ళ దగ్గర కూర్చున్న వెంకటేశం తల్లి, పెళ్లి కూతురు అయోమయంగా నా వైపు చూచారు. డాక్టర్ వచ్చి మరేం భయం లేదని, మామూలు జ్వరమేనని, ఏదో మెంటల్ షాక్ వల్ల అట్లా కలవరింతలు వస్తున్నాయని అదేదో ఆమెనే అడిగి తెలుసుకుంటే దానికి తగిన ట్రీట్మెంట్ ఆలోచించవచ్చునని చెప్పి వెళ్ళిపోయాడు. డాక్టర్ వెళ్తూనే మా అత్తగారు నన్ను దగ్గరికి పిలిచారు. చెవులో రహస్యంగా చెప్పారు, వెండి తాబేలు ఒకటి వెంటనే చేయించి పూజలో పెట్టాలి, ఈ సంగతి ఎవరికీ తెలియకూడదు అన్నారు ఆమె. బాధ గ్రహించిన నేను వెంటనే వెండి కొట్టుకు కబురు పంపి మెట్ట తాబేలు సైజు వెండి తాబేలు చేయమని ఆర్డర్ ఇచ్చాను. ఏమిటేమిటని వెంకటేశం అడిగారు. ఏం లేదు, వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టమన్నానన్నారు. సాయంకాలానికి అంతా జ్వరం తిరుగుముఖం పట్టింది. ఆఫీస్ నుంచి వచ్చిన మా వారితో మా అత్తగారు మామూలుగా మాట్లాడటం చూసి నా మనసు తేలికైంది. ఆ తర్వాత వారం రోజులకంతా వెండి తాబేలు రావడం, మా అత్తగారు దాన్ని పూజలో పెట్టి దానికో ప్రత్యేక స్థానం ఇవ్వడం జరిగింది. వెండి తాబేలు ఎందుకు చేయించాల్సి వచ్చిందో అప్పటికీ ఇప్పటికీ నాకు, మా అత్తగారికి తప్ప మూడో వాళ్ళకు తెలియదు. అదొక చిదంబర రహస్యంగా ఉండిపోయింది. మొత్తానికి మా అత్తగారి పూజకు పాత్రైన మా ఇంటి ఇలవేల్పుల జాబితాలో ఎక్కింది మెట్ట తాబేలు. కథ సమాప్తం. మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం.